చేపలు బట్టి ఉంటది. వంజరం చేప అయితే ఎంత ఉంటుంది? ప్రజెంట్ అయితే రిటర్న్ ఇందిరాకొండ అయితే రావాల్సి వచ్చింది. నించో చెవులు కొట్టించిన వాడికి పెడితే నువ్వు కూడా సింగరాయకొండ నుంచి పిక్ చేసుకోవడానికి అయితే మా బ్రదర్ అయితే వచ్చాడు. మా బ్రదర్ అయితే కార్ తీసుకొని వచ్చాడు. ఆ కార్లో అయితే మేము అందరూ ఫ్యామిలీతో కలిపి పాకల బీచ్కి వెళ్తున్నాము. ఇదైతే రైల్వే గేట్ అనమాట. ఇది సింగరాయకొండకి ఇదైతే చాలా ఫేమస్, చాలా మందికి తెలుసు అనమాట. అటు నుంచి పాకల వెళ్ళే వాళ్ళకి చాలా మంది డైలీ వాళ్ళు క్రాస్ చేస్తూనే ఉంటారు ఈ రైల్వే గేట్ అనేది. చిన్నప్పుడు నేను కూడా చాలా టైమ్స్ అయితే బీచ్కి వెళ్ళాను. ఆ టైంలో కూడా నాకు రైల్వే గేట్ దగ్గర 1 hour ఆగడానికి చాలా డిలే అయితే నాకు మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి రైల్వే గేట్ దగ్గర. ట్రాక్స్ అయితే బాగున్నాయి. ఇదైతే ఫ్యామిలీ ట్రిప్ అనమాట. మామూలుగా జస్ట్ అందరం కలిసి వెళ్తున్నాము. పాకల విలేజ్ అనమాట. ఇది పాకల విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ స్టార్టింగ్ లోనే. ఇదైతే పాకల విలేజ్ ఎంట్రన్స్ అనమాట లోపలికి. బీచ్ దగ్గరికి మాట్లాడుకుంటూనే బీచ్ దగ్గరికి వచ్చేసాము. అట్లా బీచ్ అయితే చాలా బాగుంది. మా అన్నయ్య, వదిన అండ్ మా అమ్మమ్మ గారు, మా అమ్మ, మా డాడీ అందరం కలిసి అయితే వచ్చాము మేము బీచ్ కి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే బీచ్ లో, శాండ్ లో పెరుగుతున్నాయి అనమాట, ఇసుకలో. సండే అయినప్పటికీ కూడా క్రౌడ్ అసలు లేదు బీచ్ లో, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. అలా బీచ్ లోపలికి వెళ్ళేసి దూకేద్దాం లోపలికి. ట్రాక్టర్ అయితే ఉంది కదా, అది బోట్లను అయితే లోపలికి తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారు. లోపల నుంచి బయటికి తీసుకురావడానికి, మ్యాన్ పవర్ తక్కువ యూజ్ చేయడానికి అయితే ఆ ట్రాక్టర్ అయితే యూజ్ చేస్తారు. కనిపిస్తుంది కదా ట్రాక్టర్. ఇక్కడ ఒక బోట్ ఉంది, అక్కడ ఒక బోట్ ఉంది, కనిపించడం లేదు. పాకల బీచ్ అనమాట ఇది. పన్నుకూరు నుంచి అయితే 20 kilometers డిస్టెన్స్ లో ఉంటది. అదే సింగరాయకొండ నుంచి అయితే 6 kilometers డిస్టెన్స్ అయితే ఉంటది పాకల బీచ్. చాలా బ్యూటిఫుల్ ఉంటది, నేచర్ కి చాలా దగ్గరగా ఉంటది అనమాట పాకల బీచ్ అనేది. చాలా బాగుంటది, వెరీ ఫేమస్ కూడా. మన చుట్టుపక్కల పన్నుకూరు నియోజకవర్గానికి కూడా పాకల బీచ్ అనేది చాలా ఫేమస్. పాకల బీచ్ కి ఎవరైనా వచ్చుంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రీసెంట్ గా ఇన్సిడెంట్స్ అయితే చాలా జరిగినాయి. ఆ లోపలికి వెళ్ళి కొట్టుకొని పోవడం కానీ, చాలా ఇన్సిడెంట్స్, చనిపోవడం కానీ చాలా మంది అయితే జరిగారు. ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చాలా జరుగుతూనే ఉంటాయి. అలా ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయడానికి అయితే పాకల బీచ్ అయితే మంచి వే అనమాట. ఎవరైనా కన్నుకూరుకి మన దగ్గరగా ఉంటుంది కాబట్టి పాకల చాలా మంది అయితే ఫ్యామిలీతోనే వస్తుంటారు. ఎక్కువ మంది ఎక్కువ లోపలికి అయితే వెళ్ళకూడదు. అలలైతే చాలా టెంప్టింగ్ గా ఉంటది, అసలు లోతు లేనట్టుగానే కనిపిస్తూనే ఉంటది. కానీ
లోపలికి వెళ్ళకుండా అయితే లోపలికి లాగేసుకుంటుంది అనమాట. పాకలకి చాలా గుంతలు అయితే ఉంటాయి ఇక్కడ. సముద్రం లోపలికి వెళ్ళినట్లయితే చాలా గుంతలు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు సముద్రం అయితే చాలా ముందుకు వచ్చింది. సముద్రం అలలు కూడా చాలా బాగానే వస్తున్నాయి. నేనైతే రిస్క్ తీసుకొని నా ఇన్స్టా 360 కెమెరా అయితే లోపల పెట్టేశాను. సముద్రం లోపల నీళ్ళల్లో అయితే దించేశాను. అసలు ఇన్స్టా కెమెరా అయితే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, కానీ సాల్ట్ వాటర్ కాబట్టి సాల్ట్ అంతా ఫామ్ అయిపోతుంది. ఏదైనా చాలా సేఫ్టీ ఫ్యామిలీతో అయితే ఫన్ మూమెంట్ అన్నమాట. ఇది బీచ్ లో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాను నేనైతే. పాకలా బీచ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ కి దగ్గరగా ఉంటది అనమాట. అలలు కూడా చాలా బాగా వస్తున్నాయి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట. ఒకసారి మనం లోపల దిగిన తర్వాత అయితే ఆ చలి అయితే ఉండదు. నైట్ టైం అయితే సముద్రం చాలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. పగల టైం అయితే చాలా ముందుగా వచ్చేస్తూ ఉంటది. అది రీజన్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ నుంచి అయితే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వాక్ చేస్తే పాకలా బ్రిడ్జ్ అయితే వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పాకలా బ్రిడ్జ్. సెకండ్ 2 ఫ్లోర్లు ఉన్నట్టు ఉంటది. చాలా బాగుంటది. అక్కడైతే చాలా మంది అయితే ఎక్కువ ఫిషింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఎక్కువ మన పాకలా బీచ్ లో అయితే ATV రైడ్ అయితే ఉంది. నేనైతే ATV రైడ్ అయితే ట్రై చేశాను. ఒక రౌండ్ కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్ కి వచ్చేసి. ఈ పాకలలో ఉంది ATV రైడ్. అలాగా ATV రైడ్ అయితే స్టార్ట్ చేసేసి సరదాగా బీచ్ లో అలా కొంచెం చాలా బాగుంది అనమాట ATV రైడ్ అయితే నాకు. అలా బాబాయ్తో కూడా సరదాగా కొంచెంసేపు మాట్లాడుకున్నాము. ఏంటి సంగతి యూట్యూబ్ గురించి కూడా చాలాసేపు మాట్లాడుకున్నాము. ఈరోజు బీచ్ లోకి అయితే చాలా మంది ఆర్టిస్ట్ అయితే వచ్చారు. పిక్చర్ కూడా బొమ్మలు ఇసుక మీద గీశారు కదా, చాలా బాగుంది కూడా. So remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. 500 meters వచ్చిన తర్వాత అయితే బాబాయ్ రౌండ్ ఇచ్చేసాడు బ్యాక్ కి. ఇంకే అనమాట 100 రూపీస్ అయితే ఇంకే 500 మీటర్స్ అయితే తీసుకొచ్చారు. మళ్ళీ 500 మీటర్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోతాము. అలా దగ్గరికి వెళ్తుంటే ATV రైడ్ తోటి చాలా మసాజ్ అయితే ఉంది. నాకైతే చాలా పీస్ఫుల్ గా ఉంది. అలల పక్కన నుంచి అలా బైక్ వెళ్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. పాకలా బీచ్ కి ఎవరైనా వస్తుంటే ఖచ్చితంగా ATV రైడ్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటది. అలలు తాకుతూ అలా ATV రైడ్ బాబాయ్తో అయితే చాలాసేపు మాట్లాడుతున్నాను. అలాగా 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది.
ఏటీవీ రైడ్ ముగించేస్తాం అనమాట. 100 రూపీస్ వర్త్. జస్ట్ ఇప్పుడే అయితే ఒక బోట్ అయితే వచ్చింది సముద్రం లోపల నుంచి. ఫిషింగ్ చేసుకొని అయితే వస్తున్నారు అన్నయ్య వాళ్ళు. నేను ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదా, ట్రాక్టర్ ని యూజ్ చేసుకొని బోట్ అనేది లోపలికి లాగుతారు అని. అదైతే చూద్దాం అనుకుంటున్నాం ఎలా లాగుతారు అనేది. ఇప్పుడే వచ్చింది జస్ట్ బోట్ అన్నమాట, ఫిషింగ్ కంప్లీట్ చేసుకొని. చేపలన్నీ అయితే ఆ బాక్సులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ చేపలన్నీ బయటికి తీసి వేలం పాటేస్తారు, లేదు అంటే గుత్తాకి అయితే అమ్మేస్తారు. అది కూడా లేదంటే పర్ కేజీ ఇంతని లెక్క సేల్ చేసేస్తారు అనమాట. చూద్దాం ఎలా పడతారో ఏంటో అనేది. బోట్ నుంచి వచ్చిన అన్నయ్య వాళ్ళు అయితే మాత్రం చేపల్ని వేలం పాట పాడవి తీసుకోండి అని చెప్తున్నారు వ్యాపారస్తులకి అయితే. అన్ని గ్రేడింగ్ అయితే చేస్తున్నారు ఫిషెస్ అన్ని. రేట్ అయితే తేలడం లేదు, డిస్కషన్ అయితే జరుగుతుంది అది ఎలా తీసుకోవాలి అనేది. తగ్గింపు లేదు, ఎవరికి మంది చేస్తాం. డబ్బులు పిచ్చేస్తాం కాదు. 100 రూపాయలంట. 100 రూపాయలంటే మా ఇంటి పాల్పోతుందా వీళ్ళందరూ పాడుకున్నారుగా, కొంచెం ముందు కాట ఏమన్నారుగా. పదిహేను పోతారు అడిగితే మీకు కడిమిండి పద్యా 5 లక్షలు చేయాలి కదా. పాట పాడే వద్దా
ఈ బోట్ లో ఉన్న చేపలు అయితే వేలంపాట అయితే జరగలేదు. కేజీ 100 రూపీస్ లెక్కన ఎన్ని కేజీస్ అయితే అన్ని కేజీస్ 100 లెక్కన సేల్ చేసేస్తున్నారు వాళ్ళు. వేలంపేట తెగలేదన్నమాట. 3000 అన్నారు, 4000 అన్నారు. తర్వాత అందరూ డిసైడ్ చేసుకొని కేజీ లెక్కన కొనేద్దామని డిసైడ్ అయిపోయారు అనమాట. ఇప్పుడైతే ఈ చేపలన్నీ బాక్సులోకి వేసేసి తీసుకెళ్లి కాటా వేసేసి ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు సేల్ చేస్తారు. ఇప్పుడైతే చూసారు కదా, ఒక సింగిల్ బోట్ అయితే వచ్చింది. బ్రో కూడా ఉన్నాడు, చేపలు అయితే తీసుకొని వచ్చాడు ఇక్కడి నుంచి. కిలో 100 రూపీస్ లెక్కన అయితే సేల్ చేశారు. బట్ వెయిట్ ప్రకారం అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఫిషింగ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. పాకల బీచ్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సండే అయితే రావచ్చు. ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ అనమాట. ఇప్పుడే వచ్చాయి చేపలు కూడా. మరి 100 రూపీస్ లెక్క సేల్ చేయడం అయితే ఘోరం అనమాట. వాళ్ళంత కష్టపడి సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొని వస్తే మరి 100 రూపీస్ అంటే వర్త్ లెస్ అనమాట వాళ్ళు చేసిన పనికి. ఇక్కడైతే కేజీ లెక్కన సేల్ చేసేస్తున్నారు అనమాట. చెప్పాను కదా ఇందాక వేలంపాట అయితే తెగలేదు అని. ఇదైతే కాటా వేసేసి సేల్ చేస్తున్నారు. వీళ్ళంతా గంపల్లో వేసుకొని ఊరు అలా తిరుగుకుంటూ అమ్మేసుకుంటారు అనమాట చేపలు. ఇక్కడ 100 రూపీస్ కొంటే వాళ్ళు మార్కెట్ లో మన దగ్గరికి వచ్చేసరికి 400-500 రూపీస్ పర్ కేజీ అయితే సేల్ చేస్తారు. హోల్సేల్ బిజినెస్ థియరీ అనమాట ఇది. బల్క్ లో కొనుక్కుంటే మనకి తగ్గుతుంది ఎక్కడైనా ప్రైజ్. సింగిల్ గా కేజీ కొనుక్కుంటే మనకి ఎక్కడికైనా ప్రైజ్ ఉంటుంది. ఈ థియరీని అయితే మనం ఎందులో అయినా ఉపయోగించుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు కూడా. మొత్తం సేల్ అయిపోయాయి చేపలన్నీ. వంజరం చేప అయితే ఎంత ఉంటుంది? అదే కదా వంజరం. కొనుక్కోవచ్చు. ఎందుకు వాటర్ బాటిల్ హాయ్ చెప్పు. హాయ్ బాయ్ చెప్పు. కర్ర కాదు హాయ్ అని చెప్పు. బాయ్. ఎవరిది కట్టండి మంచిదా చెప్పు. నువ్వు చెప్పమ్మా ఇప్పుడు. హాయ్ చెప్పమ్మా. బీచ్కి వెళ్ళి వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, బీచ్కి వెళ్ళి వస్తున్నాం. బీచ్కి వెళ్ళి అలా సరదాగా ఫ్యామిలీతో అయితే ట్రిప్ పాకలా బీచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు మనం కందుకూరు అయితే వెళ్ళాలి. సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నాయి అన్నమాట ఈ ఇల్లులు మొత్తము. 200 మీటర్స్ దగ్గరలోనే ఉన్నాయి ఈ ఇల్లులు మొత్తం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం పాకలా బీచ్ నుంచి.